మొన్న మహబాద్ ఖమ్మం కలిసి వరదలు వచ్చినాయి. వరదలు వస్తే సీఎం గారిని హడావుడిగా తీసుకొచ్చి సీతారాం తండా అని చెప్పి, అది ఓన్లీ 25 ఇండ్లు ఉన్నాయి అంతే, ఎక్కువేం లేవు దాంట్లో. ఇప్పుడు రంగరంగ మేము చూసుకుంటూ వచ్చినాం. ఆకేరు వాగుపోతే సీతారాం తండా అని ఉన్నది, ఓన్లీ 25 హౌసెస్ ఉన్నది. ఇవాళ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, సీఎం గారు పోయి మొత్తం ఆ తండా చూసి వెళ్ళిపోయాడు. ఏం చెప్పిండ్రు, మొత్తానికి మొత్తం ఇక్కడ తీసి మిమ్మల్ని ఇంకొక దగ్గర ఇండ్లు ఇస్తాం, రోడ్లు వేస్తాం, ఫెసిలిటీస్ ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలే. ఆనాడు వరదలో ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుడు కూడా మోకాల్లో నీళ్లుంటే ఇవే మా ఆడబిడ్డలు, ఇవే మా బీఆర్ఎస్ నాయకులు, వీళ్ళే ముంగటుండి వరద బాధితులకు అండగా నిలిచిండ్రు. డైరెక్ట్గా వదిరాజ్ రవిచంద్రన్న గారు ఒక లారీ నిండా సరుకులు పంపించి ఆయన ఇక్కడ పర్సనల్ డబ్బులతోనే డిస్ట్రిబ్యూషన్ చేయించిండు తప్పితే ప్రభుత్వానికి మనసు రాలేదు. కనీసం ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇయ్యలేదు. అంటే వరదలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, కష్టాలు వచ్చినా ఎప్పుడు కూడా మీతో నిలబడి ఉండేది ఈ గులాబీ జెండానే అన్న విషయాన్ని మళ్ళొక్కసారి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.